లో ఏ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యంగా జరగలేదు, దౌర్జన్యపూరితంగా జరిగినటువంటి పరిస్థితులు కూడా ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకపోతే అందరూ చాలా కీలకమైనటువంటి అంశాన్ని చాలా మంది విశ్లేషకులు కూడా మరిచిపోయినటువంటి చాలా కీలకమైన అంశం భువనేశ్వరి గారు నిజం గెలవాలనేటువంటి దీంతో టూర్లో తిరిగినప్పుడు మన ఆమెతో పాటు తిరిగిన పరిస్థితి ఉంది. ఆ ప్రభావం చాలా తీవ్రంగా మహిళలపైన పనిచేసింది. మహిళలు పూర్తిగా రావడానికి అదొక కారణమవుతుంది. ముఖ్యంగా బెదిరించడం మహిళలపైన అవన్నీ కూడా క్లియర్ పనిచేసింది. మొత్తంగా ఇది మొత్తం ఈ యొక్క ఎన్నికల సరళి ఇంత వన్ వేగా రావడానికి ఇంకా చాలా కీలకమైనటువంటి తిరుమలలో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం అది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దినేష్. అప్డేట్స్ కోసం మళ్ళీ మరొకసారి మీ దగ్గరకు వస్తాం. సో మొత్తానికైతే మాత్రం రాయలసీమలో కూడా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గత 20 సంవత్సరాలుగా అంటే దాదాపు 2 దశాబ్దాలుగా గెలవనటువంటి స్థానాల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు చంద్రగిరి నియోజకవర్గమే తార్కాణం. తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయినటువంటి నారావారిపల్లి ఉన్న నియోజకవర్గం చంద్రగిరి. ఇక్కడ విజయం సాధించలేదని చెప్పి అనేక దఫాలుగా కూడా హేళన చేసినటువంటి పరిస్థితులు చూసాం. వాటన్నిటినీ కూడా చరమగీతం పాడుతూ ఈసారి విజయం సొంతం చేసుకున్న పరిస్థితి. చంద్రగిరే కాదు, ఇలాంటివి దాదాపు 25 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి కూడా గెలుపొందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇంతటి ఫలితాలు అందించేందుకు ప్రధానంగా ఒక పాలనకు సంబంధించి ఏదైనా ప్రభుత్వం ఓడిపోయినప్పుడు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబం పైన అవినీతి ఆరోపణలో, లేకపోతే పాలనలో కక్ష సాధింపులో, లేకపోతే వారు అనుకున్నటువంటి హామీలు నెరవేర్చకపోవడం, ఇలాంటి కొన్ని కారణాలు పనిచేస్తాయి. కానీ ఇక్కడ మనం చూస్తే 90% హామీలు అమలు చేశామని చెప్పారు. ప్రజలందరూ మా వైపే ఉన్నారని చెప్పారు. అసలు వైనాట్ 175 అన్నటువంటి పరిస్థితి, కుప్పంలో కూడా లోకల్ బాడీలో రాబోయినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పారు. సో ముఖ్యంగా గఫూర్ గారు ఒక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఒక విధంగా చెప్తూ వచ్చినప్పటికీ కూడా సరే వారి అంటే చెవికి ఎక్కించుకోలేదు. ముఖ్యంగా ఏ అంశాలు ప్రభావితం చేశాయి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం, రైతులు ముఖ్యంగా. సో ఇలాంటివి ఏ అంశాలు ముఖ్యంగా ఇలాంటి పరిస్థితికి దారితీసాయి అంటారు?